పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసిలో వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి శీర్షికల్లో పత్రిజతోటి నా ప్రయాణం అనేటటువంటి ఒక శీర్షిక వస్తుంది మనకి. దీని నిమిత్తం ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల ద్వారా పత్రిజతోటి వారి ప్రయాణం ఎలా సాగింది, జ్ఞానపరంగా ఏ విధమైనటువంటి అవగాహనలో వాళ్ళు ఎదుగుతూ వచ్చారు అనేటటువంటి ఇప్పటికే మనం చాలా చూస్తున్నాం. ఈరోజు మనం బోధన పట్టణంలో పత్రిజీ జన్మస్థల్ ప్రాంగణంలో డాక్టర్ నీలిమ గారితో మనం కొత్త నాలెడ్జిని పత్రిజతో వారి ప్రయాణం ఏ విధంగా సాగింది, ఆ అనుభవపూర్వకంగా ఎట్లా ఉన్నారనే విషయాలు కూడా మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే అమ్మ. నమస్తే. నమస్తే సార్. చెప్పండి మేడం, పత్రిజతోటి మీరు ఎప్పుడు కలిశారు, ఎలా కలిశారు, ఎందుకు కలిశారు? నాకు 2002 ఇంటర్ లాస్ట్ ఇయర్లో ధ్యాన పరిచయం అయింది. ప్యాథాలజీ శ్రీనివాస్ సార్ అలాగే డాక్టర్ సత్యనారాయణ గారి క్లాస్ విన్నాను. ఓకే ఓకే. నేను ఆ ఫీల్డ్ ఎంచుకోవడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఇన్స్పిరేషన్గా బాగుంది. వెంటనే ధ్యానంలోకి రావడం జరిగింది. ఓకే. ఆ జర్నీలో వెంటనే పత్రి సార్ కనెక్ట్ అయిపోయారు. అప్పుడే 2002? 2లోనే. ఓకే. అంటే ఎట్లా కనెక్ట్ అవ్వటం, అంటే ధ్యానంలోనే ఫిజికల్గానే? ఫిజికల్గానే వచ్చారు. ఒక ప్రోగ్రాం జరిగింది వైశ్యభవన్లో. శ్రీమన్నారాయణ గారు అని అక్కడ మరి సెంటర్లో జరిగేది అన్నట్టు కార్యక్రమాలు. అయితే వాళ్ళు అరేంజ్ చేశారు వైశ్యభవన్ కరీంనగర్లో. మా అమ్మ వాళ్ళందరూ మెడిటేటర్సే. శారదా నరసింహస్వామి, మా సిస్టర్ బ్రదర్ హరీష్ కుమార్ స్వాతి అందరూ మెడిటేటర్సే. అదే టైంలో వచ్చామన్నట్టు. సో నేను కూడా సార్ వచ్చారని అందరం వచ్చేసాం. సో వచ్చేసాక సార్ని మీట్ అవ్వడం జరిగింది. మీట్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ సార్ తోటి నాది, సార్ నాకు ధ్యానం చేస్తున్నాను కానీ చెప్పాలనిపిస్తుంది అని అడిగాను. అనగానే సార్ చూసి మీరు చెప్పడానికే వచ్చారు అని అన్నారు. చెప్పడానికే వచ్చారు. స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ అది, ఆన్సర్ కూడా అదే, చెప్పడానికే వచ్చారని చెప్పి. ఆ రూమ్లో ఒక టీవీ ఉంది కార్నర్లో, ఆ టీవీ చూసారా అన్నారు. చూసాను సార్ అంటే, అదేముంది, అది రోజు వాడాలి, వాడకపోతే ఏమవుతుంది, పాడైపోతుంది అని. అలాగే మనం కూడా అన్నట్టుగా ఇంటిచ్చారు. అది ఎందుకంత ఇంటి ఇచ్చారో నాకు తెలియలే, విని ఊరుకున్నాను. చెప్పడము అంటే నేనేమనుకున్నాను, ఎప్పుడు చదువుకుంటున్నా కదా, నా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్పాలి, బాగా సంపాదించి ఎర్నింగ్ చేసి అమౌంట్ని డొనేషన్ ఇచ్చి నేను ఎక్కడ ఉంటానో నా గోల్స్ ఫుల్ఫిల్ చేసుకొని నా పర్పస్ ఇలా నేను ఒకటి డిజైన్ చేసుకున్నాను అన్నట్టు. సో అంటే నేను ఇండియాలో ఉండాలనుకోలే యాక్చువల్గా, యూఎస్ వెళ్ళిపోవాలి. ఈ ఫిజియోథెరపీ అక్కడ ఆ టైంలో అక్కడ బాగుంది అనమాట. నెక్స్ట్ అదే సెలెక్ట్ చేసుకున్నా కదా, అక్కడ వెళ్ళిపోయి మా టీం అంతా మేము డిసైడ్ అయ్యాం. అది నా ప్రణాళిక యాక్చువల్గా. ఇక్కడ వస్తానే నాకు తెలీదు, ఏవి నాకు తెలియదు. అదంతా గుర్తు చేస్తారు నాకు ఇదంతా. ఇప్పుడు మీ ప్రణాళిక అంటేనమ్మా మీకు స్వతహాగా అనిపించిందా, లేకపోతే మీ పేరెంట్స్ ద్వారా ఎంకరేజ్మెంట్? అది మీకు లేదు సార్, చెప్పడము అనేది నాకు తెలిసింది, కానీ పలానా ప్లేస్కు డిసైడ్ అవుతామన్న విషయం గురువు ద్వారా తెలిసింది. గురువు ద్వారా. సో ఇదే ప్లేస్కి రావాలి ఉండాలి అనేది మాత్రం పత్రిగారి అంటే నా ప్రణాళికను గుర్తు చేసి నా డిజైన్లో పాటుగా రావడం జరిగింది. నేను సార్ అప్పుడు ఊరికే అపో దీపో భవ అని చెప్పారు కదా, ఎవరి పార్ట్నర్ని వారే సెలెక్ట్ చేసుకోవాలని కాన్సెప్ట్ బాగా తీసుకొచ్చారు అప్పుడు. అందులో భాగంగా నేను ప్రతి మ్యాచ్కి మెడిటేషన్ చేసుకొని చూసుకునేదాన్ని. నేను అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకున్నా కాబట్టి అవి ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. సో చికాగో మ్యాచ్ ఇలా వస్తే నేను ఇలా ధ్యానంలో కూర్చున్నాను అన్నట్టు, ఇది నాకు రైటా కాదా అని. అప్పుడు పత్రికారు ఇంత పెద్దగా కనిపించారు అన్నట్టు, చాలా పెద్దగా కనిపించి, ఏంటి నీలిమా ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు చూసి లొంగిపోతున్నావా అని అడిగారు. అంతే, ఈ లోకంలో ఉన్న ఆకర్షణలు అన్నీ చూస్తే లొంగిపోతున్నావా ఏంటి అని అడిగారు. అంటే అది నాకు వద్దు అన్నట్టు. ఆ తర్వాత అది వెళ్ళిపోయింది. ఇలాంటివన్నీ నా లైఫ్లోకి రానివ్వలే. ఎప్పుడైతే ఈ నిజామాబాద్ అంటే వీరు మా అత్త వాళ్ళు ఆర్మూర్లో ఉండేవారు. మా సార్ చదువుకుందంతా నిజామాబాద్లోనే, ఇక్కడే చదువుకున్నారు. ఆయన గోల్డ్ మెడలిస్ట్, డాక్టర్. సో ఫినిష్ చేసుకున్నారు అన్నట్టు ఆయన. ఎంత పెద్దదైనా నేను ఇక్కడ సెటిల్ అవ్వాలని నాకు ఆలోచన లేదు కాబట్టి నేను అటు చూసుకుంటే పత్రికారు మెడిటేషన్లో డైరెక్ట్గా కనిపిస్తూ నన్ను కట్ చేశారు. ఎప్పుడైతే ఈ మ్యాచ్ వచ్చిందో ఫుల్ హ్యాపీ అయ్యారు నిజామాబాద్. అవును, అప్పుడు ఇంటర్ పూర్తి అయిపోయింది మీకు? ఇంటర్ అయిపోయి జర్నీలో వెళ్తూ ఉండగా ఇదంతా ఇంటర్ అయిపోయి ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుంది. మధ్య మధ్యలో మీట్ అవుతూ ఉంటారు కదా. సో అలా ఈ జర్నీ అంటే దీని కనెక్షన్ ఇలా జరిగింది. ఈ మధ్యలో నేను ఫిజియోథెరపీ చేస్తుండగా నాకు ఎప్పుడు గత జన్మ సంస్కారాల వల్ల ఎప్పుడు సజ్జన సాంగత్యము స్వాధ్యాయ చేయాలని నాకు హన్మకొండలో ఫిజియోథెరపీ చేశాను.
కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అని ఉంది. సో అంటర్ రోడ్లో అక్కడ కంప్లీట్ చేసుకొని వీకెండ్స్ అన్నీ వచ్చేదాన్ని స్వాధ్యాయ కోసమే, సజ్జన సంగత్యం కోసం. అంత ఇంట్రెస్ట్ అన్నమాట. సార్ కూడా ఫ్రీక్వెంట్గా కరీంనగర్ వచ్చేవారు, కలుస్తూ ఉండేవారు. డైరెక్ట్ మీట్ ఉంది సార్ తోటి. ఇలా ఏం జరుగుతుంది అక్కడ ఇలా అడిగారు. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఎప్పుడు నా పేరు అడగలే. ఎప్పుడైతే ఫిజియోథెరపీ అని చెప్పానో అప్పుడు నా పేరు అడిగారు. అప్పుడు నా పేరు అడిగి ఆ ఫంక్షన్ జరుగుతున్న స్టేజ్ పైన డాక్టర్ నీల్వా రావాలని పిలిచారు. సో అప్పుడు సార్ అన్ని ఫీల్డ్ వాళ్ళని ఎంకరేజ్ చేసి ఈ ఫీల్డ్తో అట్రాక్ట్ చేసేవారు. క్యాడర్ కంపల్సరీ ఇంపార్టెంట్ అయిందనమాట అట్లా. సో అలా పిలిచి నీ అనుభవాలని చెప్పు అని స్టేజ్ మీద చెప్పించారు ఫస్ట్. సో అలా నేను స్టార్ట్ చేశాను నా జర్నీ. స్వాధ్యాయ ఇలా జరుగుతుంది, సజ్జన సంగత్యము, పేతల్లి శ్రీనివాస్ సార్ అప్పుడు ఉండే కదా, వారందరూ ఎలా హెల్ప్ చేశారు, ఎవ్రీథింగ్ చెప్పాను. అంటే నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ ఎలా షిఫ్ట్ అయ్యాము, ఇదంతా చేంజ్ వచ్చింది. నాన్ వెజ్ ఎప్పుడు మనిషి మీరు ఇంటర్లో తెలియగానే సార్ పరిచయం తర్వాత లేదు, మెడిటేషన్ తెలియగానే వితిన్ 41 డేస్లో మేము మానేసాం. ఆల్రెడీ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఇది నాకు చాలా ప్లస్ అయింది. మా ఫ్యామిలీ అంతా కూడా 1 by 1 అలాగే మానేసాం. సో ఇదేదో మరి ఇలా ఎందుకు తెచ్చుకున్నారంటే తిని మానేస్తే ఎక్కువ వింటారని. అంతే, మీరు తినరు కదా మీ మాట ఎందుకు వింటామంటారు కదా, అందుకే ఇలా సెలెక్ట్ చేసుకోబడ్డామన్నారు. సరే ఇవన్నీ చెప్పేసామన్నట్టు. ఇంకా సార్ ఇచ్చిన తర్వాత చెప్పాక అప్పుడు ఏం జరిగిందంటే ఆ స్టేజ్ పైన కూర్చోబెట్టుకున్నారు పక్కకి. సార్ కూర్చోబెట్టుకొని అన్ని పాట పాడుతున్నారు. ఫస్ట్ మధురం, మానం మధురం, అవమానం మధురం, కష్టం మధురం, సుఖం మధురం, ఇంకా ఈ మధురం అంతా పాట పాడారు. సార్ కూర్చోబెట్టుకున్నారు, పాటలు పాడుతున్నారని నేను కూడా హ్యాపీ అయ్యాను. చూస్తున్నారు పాడుతున్నారు, చూస్తున్నారు పాడుతున్నారు. ఆ తర్వాత ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ ఏంటంటే ఒక సాధువు ఒక గ్రామానికి వచ్చాడు. అతన్ని చూసి అందరూ గౌరవించారు, ఆ సాధువు గొప్పవాడని. ఆయన అలాగే మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలం అంతా సాగుతుంది హ్యాపీగా. మధ్యలో ఒకడేదో డిస్టర్బెన్స్ ఒకరి వల్ల జరిగింది ఆ ఊర్లో ఎవరికో. ఆ జరిగిన వాళ్ళు ఏం చేశారు, తప్పు బయటపడద్దని సాధువు మీద వేస్తారు. అందరూ ఊరు వాళ్ళు తిడతారు ఆ సాధువుని. అయినా ఆయన మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నిజం ఎప్పటికైనా బయటపడేదే, సత్యం. సో విషయం తెలుసుకొని మళ్ళీ అతన్ని క్షమించమని అడుగుతారు. అప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు అని చెప్పి స్టోరీ చెప్తున్నారు, చూస్తున్నారు. ఈ పాట పాడారు, స్టోరీ చెప్పారు, నా జీవితం అంతా చెప్పారని తర్వాత తెలిసింది. ఆ జీవితానికి లింక్ చేశారు. ఆ టైంలోనే నాకు ఫ్యూచర్ ఏముంటుందో చూపించారు అన్నట్టు. అవన్నీ చెప్పి నాకు ట్యూన్ చేశారు. ఆ నెక్స్ట్ డే నుంచి నా సినిమా స్టార్ట్ అయింది. ఏంటి ఇలా వెళ్తుంది అనుకుంటే పాట మానం మధురం, అవమానం మధురం, అది లోపల నుంచి వస్తుంది వాయిస్. అంటే అక్కడ కనెక్ట్ చేసుకున్నారు. సరే వింటూ కూర్చున్నా. బిఫోర్ మ్యారేజ్ నాకు ఏమీ లేదు, ఎందుకంటే అందరు మెడిటేటర్సే కదా. ఇప్పుడు మెడిటేషన్ అందరూ వింటున్నారు, కానీ అప్పుడు ఎంత చదువుకున్న వాళ్ళైనా దీన్ని కనెక్ట్ అవ్వలేదు, ఎందుకంటే నాన్ వెజ్ సింక్ అవ్వలేదు వాళ్ళకి. సో అయినా పర్లేదు, మాకైతే బాగా నచ్చింది కదా, మేము ఇందులో ఉన్నాం. ఇలా ఎవ్రీ టైం సార్ రావడం, వెళ్ళడం, కలవడం జరిగేది అన్నట్టు. వన్ డే ఇలాగే సెంటర్లో కాంపిటీషన్గా మెడిటేషన్ చేస్తున్నారు. ఒకరిని చూసి ఒకరికి తాడే ఓపెన్ అయింది. ఎంత ఓపెన్ అయిందంటే తలపైన పెద్ద రౌండ్ కన్ను వేసుకున్నంత ఓపెన్ అయిందంట. దాంతో అన్నీ చెప్పేస్తుండు, తెలంగాణ ఎప్పుడు వస్తుంది, ఉన్నది ఉన్నట్టు చెప్పాడు, అన్నీ చెప్పాడు. చెప్పాక మిగతా వాళ్ళు ఊరుకుంటారా, ఇంకొచ్చింది మాకు రావద్దా. సో వాళ్ళు కాంపిటీషన్ చేస్తున్నారు. ఇందులో నేను పోటీ పడాలంటే నాకు టైం లేదు, మరి ఎలా అని ఆలోచిస్తున్నాను. అప్పుడు ఇప్పుడంటే స్వర్ణామృతం మేడంది స్టోరీస్ అన్నీ వచ్చాయి. అప్పుడు ఒక చిన్న బుక్లో ఉంది మేడం స్టోరీ అంతా, సార్తో జర్నీ అవన్నీ ఉన్నాయి అన్నట్టు. ఆ బుక్ చదువుతున్నాను, బుక్ పేరు గుర్తులేదు కానీ ఆ బుక్ చదువుతున్నాను, చాలా ఇష్టం నాకు బుక్స్ చదవడం. సో అప్పుడు సార్ ఫోన్ చేశారు, ఏంటి నేను మా ఇంటి సంగతులు అక్కడ అని అడిగారు. అప్పుడు సార్ ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. ఏం లేదు సార్, ఇక్కడ సెంటర్లో అందరూ పోటీ పడుతున్నారు, తాడై హాస్టల్ ట్రావెల్ వీటి కోసం నడుస్తుంది అని చెప్పాను. అంటే అలాగా అన్నారు. మరి ఇప్పుడు నాకు ఉన్న కొద్ది టైంలో అటు చదువుకోవాలి, ఇక్కడికి వచ్చి వినాలి, ఇవన్నీ నేను ఎప్పుడు చేయాలి సార్ అని నేను అడిగాను. అని అడిగితే మీకు అన్నీ అవసరం లేదు మేడం, మీకు అంతకుముందు జన్మలోనే అయిపోయాయి ఇవన్నీ, మీరు జగద్గురువులు అని చెప్పారు అన్నట్టు. అని చెప్పగానే మరి ఇప్పుడు నేనేం చేయాలి సార్ అంటే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు అన్నారు. అంటే బుక్ చదువుతున్నాను అన్నాను.
ఏం బుక్ చదువుతున్నారంటే చెప్పాను అన్నట్టు. ఓకే, అందులో ఎక్కడి వరకు వచ్చారో అని అన్నారు. మీరు మీ గురువు గారి దగ్గర ఉన్నారు, ఎలా ఉన్నారో ఇందులో రాసింది అదే చదువుతున్నాను అన్నారు. ఎలా ఉన్నాను నేను అని అడుగుతున్నారు. అంటే చాలా వినయంగా ఉన్నారు సార్ అని నేను అన్నాను. అలా ఉన్నానా అంటే అవును సార్ అని నేను చెప్పాను అనమాట. సో మరి బాగుంది అంటే ఇప్పుడు నేనేం చేయాలి అంటే నెక్స్ట్ ఏం బుక్స్ చదవాలని నేను అడిగాను. అంటే సిలియా బ్రోనే లైఫ్ ఆఫ్టర్ డెత్ బుక్స్ చదవండి అన్నారు. తప్పకుండా వెతుకున్నాను. మీరు నాలాగా పనిచేయడానికి వచ్చారు ఎర్త్ మీదకి, మన ఇద్దరము పైన అనుకొని వచ్చాం, మీరు నా జతగా చేరారు కాబట్టి ఇవి చేయడానికి వచ్చారు అని ఒకటి హింట్ ఇచ్చారు అన్నట్టు. మళ్ళీ మీలాగా పనిచేయడం అంటే అలా తిరుగుడు ఇవన్నీ నేను పెట్టుకోలే మైండ్లో, ఏదో లే అనుకొని ఊరుకున్నా, అంతే కూర్చున్నా. ఓకే సార్ థ్యాంక్ యూ అని అక్కడికి అది అయిపోయింది అనమాట. ఇలా ఎవ్రీ టైం కనెక్ట్ అవ్వడము, చెప్పడము, ఏదైనా ఉంటే డ్రీమ్లో చూపించడము ఇలా జరిగేదన్నమాట. అలా సార్ జర్నీ జరుగుతుంటే ఇంకా ధ్యాన మహాయజ్ఞాలు కూడా వచ్చాయి. ధ్యాన మహాయజ్ఞం అని చక్రాలు యజ్ఞం అవి స్టార్టింగ్లో చక్రం సిరిడిలో జరిగింది. అంతకుముందు ఇప్పుడు కట్టాలు రాకముందు ఒక పవిత్రమైన ప్రదేశం చూజ్ చేసుకొని అక్కడ జరిగేటి కదా. అలా ధ్యాన మహాయజ్ఞం ఆ చక్రం అనుకుంటా సిరిడి వెళ్ళాం. ఫుల్ డేస్ ఉన్నాం, అన్ని డేస్ ఉన్నాం సార్ తోటి అక్కడే. వండర్ఫుల్గా చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ ఫీల్ అయ్యామన్నమాట. ఆ టైంలోనే వారి అమ్మగారు బాడీ వేకేట్ చేయడము, అక్కడి నుంచి మెడిటేషన్ చేయించడం, ఎవ్రీథింగ్ అన్నీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. నాకు అప్పుడు టైంలోనే చాలామంది మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడము ధ్యానంలో, అంటే అక్కడ యజ్ఞం చక్రంకి వస్తారు కదా ఫిజికల్గా ఎంతో నాలెడ్జ్ రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్ తిరువన్నామలై వెళ్ళడం జరిగింది. తిరువన్నామలైలో కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, చాలా అద్భుతంగా ఎంతో గొప్ప నాలెడ్జ్ అందబడింది అనమాట అక్కడ. సో అట్లా నాకు చాలా యూజ్ అయింది అనమాట ధ్యాన మహాయజ్ఞాల్లో. అక్కడ ఒక సారుడు చెప్పారు లా ఆఫ్ పారాడాక్సిస్ అని. అది చాలా ఇంకా నాకు అంత పెద్ద సబ్జెక్ట్ తెలిసింది అప్పుడే. సో వండర్ఫుల్ అనిపించింది. సో అక్కడ నుంచి వెళ్ళి వచ్చాక నాకు ఈ మ్యాచ్ సెట్ అయింది, నిజామాబాద్ మ్యాచ్. అప్పటిదాకా ఏది వచ్చినా డిస్కనెక్ట్ చేసేసారు. ఇది మాత్రం చాలా హ్యాపీ అయ్యారు. ఇంకా వెడ్డింగ్ కార్డు ఇస్తాం కదా, పంపిస్తే సార్ ఫోన్ చేశారు సెటిల్ అయింది కదా అని. ఫోన్ చేస్తే ఏంటి మేడం అంటే ఇలా మ్యాచ్ సెటిల్ అయింది కదా సార్, మరి డేట్కి వస్తారా, April 30, 2008 అన్నట్టు, వస్తారా సార్ అంటే తప్పకుండా వస్తాను అన్నారు. ఇలాగో వస్తా అన్నారు కాబట్టి అందరు మాస్టర్లు తీసుకొని రండి అన్నారు. అంటే ఓకే మేడం అని అన్నారు అన్నట్టు. అంటే మీకు ఇబ్బంది లేకపోతేనే అని ఫస్ట్ నేను అడిగాను. అంటే తప్పకుండా వస్తా అన్నప్పుడు మనం ఎందుకు కూరుకుంటాం, అందరినీ తీసుకొని రండి అని నేను చెప్పాను. ఇక్కడ మా హస్బెండ్ సైడ్ అందరు డాక్టర్సే, ఒక 10 members అలా ఉన్నారు రిలేటివ్స్. అలాగే మా నాన్న ఆస్ట్రాలజిస్ట్ అన్నట్టు, అది ఎక్కువ డాక్టర్సే కనెక్షన్. మ్యారేజ్కి ఎక్కువ డాక్టర్సే వచ్చారు. మరి ఇక సార్ వస్తా అన్నారు కదా, ఎలా వస్తారు అని నేను అనుకున్నాను. అందులో మా రిలేటివ్స్ కొంతమంది మెడిటేటర్స్ కూడా ఉన్నారు. ఆదిలాబాద్ నరేంద్ర గారు కూడా రిలేటివే. సో వచ్చారంట మా పెద్దమ్మ వాళ్ళ అల్లుడు. కరెక్ట్ తాళగట్టే టైంకి ఆయనకు మెడిటేషన్లోకి వెళ్ళారట నరేంద్ర మాస్టర్. ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు పత్రి సార్తో సహా అందరు మాస్టర్లు పంచలు కట్టుకొని దిగుతున్నారట. పంచలు కట్టుకొని దిగి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సో ఇలా వచ్చారని నాకు తర్వాత తెలిసింది. ఎక్కడున్నాడు మీ ప్రిన్సెస్లోనే ఉన్నాడా? లేదు సార్ రాలేదు, ఫిజికల్గా రాలేదు. నరేంద్ర ధ్యానంలో కనపడ్డారు. ఆయన వచ్చారు, నరేంద్ర గారు మా రిలేటివ్సే కదా వచ్చారు. మా అట్లా అందరితో కూర్చున్నారు కదా ఫ్రంట్ రోలో. కూర్చున్నప్పుడు అనుకోకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయారట. వెళ్తే అప్పుడు సార్ ఎలా వచ్చారు, 1 by 1 దిగుతూ ఉన్నారు అన్నట్టు. దిగి బ్లెస్సింగ్స్ ఇచ్చారట, పంచలు కట్టుకొని దిగుతున్నారని చెప్పారు అన్నట్టు. సో ఇది వారు చెప్పేదాకా నాకు తెలియలే. ఆయన అన్నారు, నేను ఊరుకున్నాను, ఎందుకంటే అంత పెద్దవారు టైం ఉంటే వస్తారు, మనమైతే చెప్పామని నేను అనుకున్నాను అంతే. సో అదే అలా జరిగిపోయింది ఆ మ్యారేజ్. ఇంకా అప్పటి వరకు వి ఆల్ గాడ్స్ అంటారు కదా భద్రీజీ, మనకు అన్నీ తెలుసు ఇవన్నీ యాంగిల్లో, ఇలాగే ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్ అని కూడా అనుకున్నాను. చాలా పెద్దవాళ్ళు, మా మామయ్య కూడా ఆర్మూర్లో ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇంత బాగుంటుంది, కానీ వీళ్ళందరికీ ధ్యానము వెజిటేరియన్ సింక్ అవ్వలే. మళ్ళీ ఇంతమంది డాక్టర్స్, ఇక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండేది అన్నట్టు. కానీ బిఫోర్ మ్యారేజ్ నేను చెప్పాను, పల్మనరీ మెడిసిన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ, నాన్ వెజ్ వీళ్ళందరికీ తెలుసు, కానీ దాని గురించి ఇంకా వాళ్ళకి సింక్ అవ్వలేదు అన్నట్టు. సో నేనేం చేశాను, మరి సార్ ఒప్పుకున్నారు, ఇలాంటి మ్యాచ్ ఎందుకు ఒప్పుకున్నారు, నాకు డౌట్స్ ఉంటాయి కదా.
నేను ఎన్నో చూశాను వద్దన్నారు, ఇక్కడికి తీసుకొచ్చారు ఏంటి అని ఒక క్వశ్చన్ ఉండేది. ఓకే. సరే మెడిటేషన్ అయితే చేసేదాన్ని. ఇలా ఈ జర్నీలో సార్ని అప్పుడప్పుడు మళ్ళీ కరీంనగర్ని కలిసేదాన్ని. ఫస్ట్ విజిట్లోనే గురువు గురించి గొప్పగా చెప్దామంటే సార్ ఏం చేస్తారా, ఇక్కడికి సరౌండింగ్లో వచ్చి ఎవరినో కొట్టారట, వాళ్ళకి ఎవరినో కొట్టారట. సార్ అప్పుడు బాగా కొట్టేవారు కదా, ఆ విషయమే తెలిసింది వీళ్ళకి. మీ గురుగారు కొడతారట కదా అని వీళ్ళు అడిగితే ఇంకేం చెప్పాలి అని కామ్ అయిపోయాయి అనమాట. ఎంక్వైరీ చేసుకున్నారు వీళ్ళ గురుగారు ఏంటి కదా అని. సరే అని కరీంనగర్లోనే కలిసేదాన్ని ఎక్కువ. అప్పుడు ఆర్మూర్ అంతా మెడిటేషన్ రాలేదు. సో కలిసినప్పుడు అప్పుడే నేను 3rd monthలో ప్రెగ్నెంట్ ఉంది. వెంటనే ఊరికే చూసి వెళ్దామని వచ్చాను అంతే. రండి మీకోసం చూస్తున్నట్టు కూర్చున్నారు. లేదు సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చానంట, మంచిదని చెప్పేసి మీరు ఆర్మూర్ ఎమ్మెల్యేగా నిల్చోవాలి అని చెప్పారు. లేదు సార్ వాళ్ళు ఎవ్వరు ధ్యానం చెయ్యరు, అస్సలే ధ్యానం సెట్ అవుతలేదు, ఇంకా నేను ఎమ్మెల్యే అమ్మో నేను చెయ్యను సార్, మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంతే అన్నారు. వెంటనే మీ ఆయనకు ఫోన్ కలిపి అని చెప్పి ఫోన్ కల్పించుకున్నాడు. నిల్చుంటుంది ఎమ్మెల్యేగా అన్నారు. ఏదో మొహమాటానికి ఆయన కూడా ఓకే అని చెప్పారు అన్నట్టు. నాకు లోపల భయం స్టార్ట్ అయింది, ఏదో చూసిపోదాం వస్తే ఎమ్మెల్యే అంటున్నారు ఏంటి అని. అంతటితో ఆగలేదు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత అడవిడి చేస్తారో, నా మెడలో ఒకటి వేసి కండువా మధ్యలో నిల్చోబెట్టి, అక్కడే ప్రెస్ రిపోర్ట్ వాళ్ళు వచ్చారు అన్నట్టు, వాళ్ళందరినీ పిలిచి ఆర్మూర్ ఎమ్మెల్యే వచ్చింది అని అందరం ఫోటో దిగుదామని చెప్పి సెంటర్లో నిల్చోబెట్టి ఇటు నలుగురు నిల్చొని హడావిడి చేశారు. ఆ తంతు చూస్తే రేపు నిల్చుంటే నిజంగా నేను ఎమ్మెల్యే అయిపోతా అని భయం మొదలైంది అన్నట్టు. అక్కడ అసలే ధ్యానం లేదు, నేను ఎమ్మెల్యే ఏం చేస్తా ఇప్పుడు అని ఒకటే టెన్షన్ పెరిగిపోయింది నాకు. ఆల్మోస్ట్ గెలిస్తే ఏం చేస్తారు అలా చేశారు. బతిలాడి నేను వద్దని చెప్పుడు, ఆయన బతిలాడి ఉండు అని చెప్పడం. ఫైనల్గా అదొక్కటి నేను చేయలేదు, నిల్చోలేదు. చాలా టెన్షన్ పడ్డాను, అత్త వాళ్ళు మామయ్య వాళ్ళు ఏమంటారు అని. అయితే అది నేను మిస్టేక్ చేశాను తర్వాత తెలిసింది. ఎందుకంటే ఒక గురువు చెప్పారంటే అక్కడ ఎన్నో డోర్స్ ఓపెన్ అవుతాయి, నాకు యూటర్న్ తీసుకుంటుంది అని నేను చేయాల్సిన ఒకటే అడుగు, నేను దాన్ని గుర్తించలేదన్నట్టు. అది నేను తర్వాత తెలుసుకొని సార్ ఫస్ట్ నాకు ఇచ్చారు చూడండి, టీవీ వాడకపోతే పాడవుతుంది ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను అది చేయలే కదా, ప్రెగ్నెన్సీతో ఉన్నా కదా, బేబీ బయటకు వచ్చే టైంకి ముందు రావడం స్టార్ట్ అయింది 7th. ఇద్దరికి గ్యారంటీ ఇవ్వలేదు మేడం డాక్టర్ కరీంనగర్లో, నాకు ఇవ్వలేదు బేబీకి ఇవ్వలేదు. నా సంగతి ఏమోగా నా బేబీ రావాలని నాకు బాగా ఉండేది. నేను చాలా బేబీకి చెప్పుకున్నా, మెడిటేషన్ తెలుసు కాబట్టి, చాలా హయ్యర్ సోల్స్ అన్నట్టు. సో నేను చెప్పుకున్నా అన్నట్టు, బాగా చెప్పుకుంటే ఫైనల్గా వచ్చారు వీళ్ళందరూ డాక్టర్స్ కాబట్టి చూసుకున్నారు. మా చిన్న మామయ్య కూడా పీడియాట్రిషియన్, ఒక 1 week తను చూసుకున్నారు. నన్ను ఒక 1 week కంటే ఎక్కువ ఉంచకుండా మా హస్బెండ్ కూడా నన్ను చూసుకున్నారు. తర్వాత మన మెడిటేషన్ పవర్ తోటి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి పిరమిడ్ పవర్ తోటి మేము బేబీని 1.25 పుట్టింది. 1.25 kgs. సో తనని ఆ పిరమిడ్ ఎనర్జీతో ప్రొటెక్ట్ చేస్తామన్నట్టు. ఎక్కువ వాటర్ తీసుకునేది ఏది తీసుకునేది కాదు, పైప్ వేసి ఇట్లా, కానీ యాక్టివ్గా ఉండేది, చాలా యాక్టివ్గా, చుట్టూ రంగు చూడడం ఏదో వర్క్ చేస్తున్నట్టు కనిపించేది. ఈ టెన్షన్స్ అన్నీ భరించామన్నట్టు. ఇంకా ఎప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దని అప్పుడు నాకు డిసైడ్ అయిపోయినా. నేను పోతే కనుక మా అత్త వాళ్ళు తీసుకురారు, మా హస్బెండ్ తీసుకురారు, నా పర్పస్ నాదే, వాళ్ళది వాళ్ళకే, ఏం చేయాలో అదే. నాన్ వెజ్ అయితే సపోర్ట్ ఇచ్చారు కదా, సరే నేను ఆ పనులు నేను చేసుకుంటాను. నేను అప్పుడు డిసైడ్ అయ్యి ఇక అప్పటి నుంచి మెడిటేషన్ కానీ ఏ వర్క్స్ ఇచ్చినా నేను నో చెప్పలేదనమాట. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. సో అలా జర్నీ సాగింది సార్. అలా వెళ్తూ ఉంటే ఇక 2nd ప్రెగ్నెన్సీకి ఈసారి నేను పర్ఫెక్ట్గా ఉన్నాను. మెడిటేషన్ ఎక్కువ చేయడం అంతే పర్ఫెక్ట్గా చేస్తే 3.5 kg బాబు వచ్చాడు. ఇంతలోపు మా పాప కూడా సెట్ అయిపోయింది ఎప్పుడో. మెడిటేషన్ పవర్ ఎవ్రీథింగ్ అందరు బాగా చూసుకున్నారు. వెయిట్ అందరిలోనే నార్మల్ అయిపోయింది. చాలా ఇంటెలిజెంట్, ఇద్దరు స్పిరిచువల్ బేబీస్ అనమాట. సో ఎప్పుడు సార్ దగ్గర తీసుకెళ్ళేదాన్ని. అయితే ఈ బేబీ వెయిట్ అయ్యే జర్నీలో నేనేం చేసేదానంటే, నాకు అదే పెద్ద సమస్య కదా అప్పటిదాకా నాకు సమస్యలు ఏంటో తెలియదు. ఆ బేబీని పట్టుకోవడం, సార్ దగ్గరికి పరిగెత్తడం, ఇదే పని నాకు. ఒకవేళ పడుకుంటే నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని. అలా ఊరికే సార్ చుట్టూ తిరిగాను. ఏంటి నీ గోలా అనేవారు. సార్ బేబీ ఏం కాదులే అన్నాడు. సరే మళ్ళీ తిరిగేదాన్ని. అంటే ఏం కాదులే అన్న తర్వాత ఇంకా మంచిగా అవ్వాలి కదా, వెంటనే అవ్వలేదు అంటే వెంటనే మళ్ళీ వెళ్ళేదాన్ని.
ఋతువులు మారుతాయి కదా అన్నారు. అంటే అత్త వాళ్ళు ఇట్లా డిస్టర్బ్ అన్నారు. ఋతువులు మారుతాయి కదా అన్నారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా మారలే కదా అని మళ్ళీ వెళ్ళేదాన్ని. ఓకే, ఒక్కటే స్టోరీ చెప్తావు, కొత్తది ఏమన్నా ఉందా అన్నారు. నాకు ఒక్కటే స్టోరీ ఉంది సార్, ఇంకా కొత్త ఏం లేవని నేను అన్నా. నేను ఉన్నా కదా అని హామీ ఇచ్చాను అన్నట్టు. ఫస్ట్ ఇవ్వలేదు, ఎప్పో అన్నట్టుగా చూశారు. అలా అయితే నేను ఎలా హ్యాపీగా ఉండాలని నా క్వశ్చన్. అవి అలా ఉంటే నేను హ్యాపీగా ఉండడం నా వల్ల కాదు. 2 గంటలు నన్ను గమనిస్తూనే ఉన్నారు సెంటర్లో. కాలు పట్టుకోవడము, చూడడం చూస్తుంటే అందరితో మాట్లాడుతున్నా. కానీ 2 గంటల తర్వాత దగ్గరికి పిలిచి నేను ఉన్నా కదా, ఎందుకు నీకు బాధ అని చెప్పి నా పర్పస్ పూర్తి చేశారు. మనము దీనికి రాలేదు, మనం ప్రచారానికి వచ్చాము, అనుకొని వచ్చాం కదా. అలాగే మీరు నేను ఎన్నో జన్మలు తీసుకున్నాం. మీరు మేల్గా తీసుకున్నప్పుడు నేను ఫీమేల్గా తీసుకున్నాను, నేను మేల్గా తీసుకున్నప్పుడు మీరు ఫీమేల్గా తీసుకున్నారు. అలా కలిసి ఎన్నో జన్మలు తీసుకున్నాము. వీఆర్ ఎటర్నల్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, వీఆర్ ఎటర్నల్ లవర్స్ ఫర్ ఎవర్ అని చెప్పారు. చేతిలో చేయించి 3 సార్లు నాతో అనిపించారు. అనిపించి ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకో, ఐఎమ్ ఆల్వేస్ బీ విత్ యూ అన్నారు. ఇక అది నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నాతోటే ఉండా అన్నారు. ఇంకేం భరోసా, హ్యాపీగా ఇంకా స్టార్ట్ చేశాను అన్నట్టు. ఇంకా ఏమన్నా కానీ నాకు సంబంధం లేదన్నట్టు నాకు ఉండిపోయా. అప్పటి నుంచి బేబీ కూడా మంచిగా సెట్ అయిపోయింది. నేను బాబు కూడా మంచిగా నేను అనుకున్నట్టే వచ్చారు. అప్పటి నుంచి కడతాలు వర్క్స్ ఉండేటి. కడతాలు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా సార్. మాకు టీం ఉంది. ఆ టీంలో అన్ని డొనేషన్స్ ఎవ్రీథింగ్ కనెక్ట్ చేసేవారు. మా పేరెంట్స్ నుంచి 5 అంటే 5 ఇవ్వాలి. అట్లా ప్రతిదానికి లెక్క ఉందట. తర్వాత చెప్పారన్నట్టు, మీరు ఫ్యూచర్కి ఇప్పుడే బేస్ వేసుకుంటున్నారని. సో అన్నిటికీ డొనేషన్స్ ఇప్పించేవారు. 5 ఉంటే 5 ఇవ్వాలి. అక్కడ నుంచి జగన్నాథ్ గట్టు వరకు స్టిల్ ఇప్పుడు కూడా అదే రన్ అవుతుంది. ఈ లింక్ ఇట్లా వచ్చిందనమాట. సో అలా కనెక్ట్ అవుతూ వచ్చింది. అయితే ఇంత గొప్ప సారు ఊరికే ధ్యాన జగత్ ఆఫీస్కి వస్తారు కదా, పోనీ నేను అమెరికా వెళ్ళకపోయినా ఇండియాలో ఉన్నా, హైదరాబాద్లో ఉండొచ్చు కదా అన్న థాట్. ఆ థాట్ తోటి ఈయన ఎప్పుడు వచ్చినా నేను హైదరాబాద్లో అయితే కడతల్లో కలవచ్చు, ధ్యాన జగత్ ఆఫీస్లో కలవచ్చు. ఈ థాట్ ఉండేది అన్నట్టు. చిన్న చిన్న వర్క్స్ చేసుకొని చెప్పింది చేస్తాం, అయిపోతుంది అనుకున్నా. ఈ సంస్థలు ఉంటాయి, ట్రస్టులు ఉంటాయి అని నాకు తెలియదు ఫ్యూచర్. సో ఎప్పటికప్పుడు నేనే కొత్త ప్రణాళిక వేసుకునేదాన్ని. సో అలా అనుకునేదాన్ని. ఇక్కడ ఉండాలని లేదు. నిజామాబాద్ మా సార్కి హైదరాబాద్ ఉన్నా కానీ నిజామాబాదే వచ్చేవాడు. ఎటు పోయినా నిజామాబాదే వస్తాడు. నిజామాబాదే. లేదు, నిజామాబాదే. నిజామాబాదే. నాకే హైదరాబాద్ వెళ్ళాలని. ఎందుకంటే నేను అక్కడ పెద్దగా చేయాలి మా ఫ్రెండ్స్తో కలిసి. అలాగే నా పిల్లలు కూడా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అక్కడ బాగుంటాయి. ఇలాంటి థాట్సే ఉండేవి అందరిలాగా. సో ఆ థాట్స్ అన్నీ అలా ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నట్టు. నిజామాబాద్ మీద ఫోకస్ లేదు నా మైండ్. ఏదో ప్రచారం చేసేదాన్ని, ఇచ్చేదాన్ని. ఇది ఎక్కడైనా చేయొచ్చు కదా, ఇక్కడ ఇంకొకరు చేసుకుంటారు కదా. ఇంకా బోధన అసలే ధ్యాసలేదు. ఆ టైంలో సార్ మౌనంకి వెళ్తున్నారు. మౌనంకి వెళ్ళే ముందు ఫోన్ చేశారు. మేడం మీరు బోధనకి నెలకొకసారి వెళ్ళిరండి అన్నారు. నెలకొకసారి వెళ్ళిరండి అంటే సరే అని చెప్పాను. అలా నెలకొకసారి వెళ్తూ రావడం జరిగింది. మౌనంలోకి వెళ్ళినప్పటి నుంచి ఎలాగైనా వెళ్ళడం రావడం. ఇక్కడ ఒక తాత ఉండేవారు, మంచిగా వండి పెట్టేవారు. కాసేపు ధ్యానం చేసుకుని కొత్త వాళ్ళని తీసుకొచ్చేదాన్ని. ఒకసారి కమలా మేడం, ఒకసారి వీరప్ప సార్, వీళ్ళు మారుతూ వచ్చారు. నేను మాత్రం ఎవ్రీ మంత్ ఒక రోజు వెళ్ళమన్నారు కదా, నా కన్వీనియంట్ టైం చూసి వచ్చేదాన్ని. ఖాళీగా ఉండేది ఎక్కువ. ఈ రీమోడల్ కాలేదు, మొత్తం ఓల్డ్ స్టైల్లో ఉండేది ఇల్లు. సో వెళ్తూను వచ్చేదాన్ని. ఆ సార్ ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలియలేదు. ఈ నెలకు ఒకసారి ఇక్కడ రావాలి, వెళ్ళడం రావడం అయితే చేసేదాన్ని. అలా చేస్తూ వచ్చాను. ఈ టైంలోనే కరీంనగర్లో సాయి పిరమిడ్ అనే కన్స్ట్రక్షన్ జరిగింది. అమ్మ నాన్న ఈజిప్ట్ వెళ్ళొచ్చారు. ఈజిప్ట్ వెళ్ళొచ్చాక పిరమిడ్ కట్టుకున్నారు అన్నట్టు. సాయి పిరమిడ్ అని సార్ నేమ్ పెట్టారన్నట్టు. ఆ నేమ్ పెట్టినప్పుడు ఓపెనింగ్కి వచ్చారు కరీంనగర్కి. ఇంట్లో పడుకున్నారు మంచిగా. రాత్రి అందరికి మౌనంలోనే భోజనాలు ఎట్లా తయారు చేయాలన్నీ ఆయనే వండారు అన్నట్టు. చేసి అందరికి వడ్డలు చేశారు. ఆయన సమక్షంలో అందరం పడుకున్నాం. ఇంకా అవకాశం వస్తే ఉపయోగించుకుంటాం కదా. సో అందరం ఉన్నప్పుడు మాకు డ్రీమ్ వచ్చింది. నాకు ఒక డ్రీమ్, ఆ సాయి పిరమిడ్కి రోజుకి 50,000 మంది వస్తారు. రోజుకి
అలా అంతా కనిపిస్తుంది అన్నట్టు. మార్నింగ్ లేవగానే సార్ దగ్గర చూసి చెప్పాను, కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను, ఎట్లా చెప్తున్నాను, కరెక్ట్గా చెప్తున్నానా అని. ఓకే అని ఓపెనింగ్ అప్పుడు పిలిచారు, రిబ్బన్ కట్ అప్పుడు లోపలికి వెళ్ళి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు. ఆ పిరమిడ్కి సాయిబాబా ఎనర్జీస్, షిరిడి సాయిబాబా ఎనర్జీస్ కనెక్ట్ అయ్యింది. అక్కడ ఉన్న వైభవం అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్ అంతా. ఇల్లేమో మా తాతయ్య కట్టించినప్పటి ఇల్లు, పాతది, ఓల్డ్ 25 years బ్యాక్, అప్పటి స్టైల్లో ఉంది. కానీ అక్కడ ఎనర్జీ అట్లా ఉంది, సార్ అలా ఇచ్చారు. మళ్ళీ మారుద్దామన్నా దాన్ని తీయద్దు కదా, కాబట్టి మేము అలాగే ఉంచాం. సార్ ఇచ్చిన దానికి బాగా గౌరవం మాకు సార్ అంటే బాగా. సో అందుకోసం హైదరాబాద్లో వేరే ఇల్లు పెట్టుకున్నప్పటికీ ఇక్కడ మాత్రం సార్ కోసం అలాగే మెయింటైన్ చేస్తున్నాం. ఫ్యూచర్లో దాన్ని సెంటర్ చేసేయాలని ఫిక్స్ అయినాం అనమాట. సో అది అలా సార్ వచ్చారు, ఓపెన్ చేశారు, వండర్ఫుల్గా జరిగిపోయింది ఆ మౌనంలో ఉన్నప్పుడే. 10/10 చిన్ననే ఉంటుంది, డాబా మీద ఉంటుంది, కానీ పవర్ఫుల్ అనమాట. సో అది అట్లా స్టార్ట్ అయింది అక్కడ. ఇక్కడనేమో నన్ను నెలకొకసారి వెళ్ళమన్నారు కదా, ఏం చేసే ఉంది ఇక్కడికి ఉండి అని నా ఫీలింగ్. హైదరాబాద్ వెళ్ళాలని లోపల ఒక ఫీలింగ్ ఉంది కదా, ఇది ఆయనకు తెలిసిపోతుంది కదా. ఊరికే కడతలు వచ్చినా ఎక్కడ కదిలినా మేడం ఎక్కడి నుంచి వచ్చారో అని అడిగేవారు. నేను నిజామాబాద్ నుంచి సార్ అంటే, నిజామాబాద్ నాది, నాది నిజామాబాద్ అనేవారు. ఓకే అనేదాన్ని, ఏదో జనరల్గా అన్నారేమో అనుకున్నా. మళ్ళీ ఇంకోసారి మీట్ అయ్యాను ఇలాగే, ఎక్కడి నుంచి మేడం అన్నారు, నిజామాబాద్ సార్ అన్నాను. నాది నిజామాబాద్ అని అన్నారు. ఏ కనిపించినప్పుడల్లా నాది నిజామాబాద్ అంటున్నారు ఏంటి, నేనేమన్నా కాదన్నా అని నేను అనుకున్నా. అని మళ్ళీ ఇలా రిపీటెడ్గా జరిగేది. ఎప్పుడైతే సారు ఫిజికల్గా సిక్ అవుతున్నారో నాకు భయం స్టార్ట్ అయింది. ఈయనేమన్నా నాకు భయం స్టార్ట్ అయింది, నాతో ఉంటా అన్నారు, ఫిజికల్గా సిక్ అవుతున్నారు, కనిపించినప్పుడల్లా నిజామాబాద్ నాది అంటున్నారు, దీని వెనుక ఏదో ఉంది అనుకొని ఒకసారి నేను కూడా నాది అనుకుంటే అయిపోతుంది కదా అని నేను నాది అని అనుకున్నాను కాశీలో, కాశీకి వెళ్ళినప్పుడు. సో నాది అనుకోగానే నా వర్క్స్ అన్నీ కనెక్ట్ అయిపోయాయి, ఇక్కడిక్కడ పనులు ఉన్నాయి, ఆ పనులన్నీ కనెక్ట్ అయిపోయాయి. అంటే నేను నాది పోవడం వల్ల ఆ పనులు నా దగ్గరకు రాకుండా ఆగిపడుతున్నాయి. నాకు ఇక్కడ పని ఉంది, నేను జనరల్గా నేను స్కూలు చెప్పడము ఏదో చేస్తున్నాను నేను కల్పించుకునే, కానీ అసలు పని ఏంటో నాకు తెలీదు. ఆ పనులన్నీ కనెక్ట్ అవ్వడము, వాళ్ళు పిలవడము, ఆ గ్రామాల్లో వెళ్ళిన ఒక్క రోజులోనే మార్పు రావడము, ఇదంతా స్టార్ట్ అయింది. ఇదంతా జరిగేసరికి మళ్ళీ వాళ్ళు కూడా ఆ ప్యూరిటీ పత్రిసార్ లాగానే ఉన్నట్టు అనిపించేది అన్నట్టు, ఇంత వండర్ఫుల్గా వెళ్ళిపోతుంది. సో దీనికన్నా ముందు ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, పిరమిడ్ కాల్ సర్వీస్ అని ఛానల్ ఓపెన్ చేయించారు కోవిడ్ టైంలో. ఆ టీంకి, ఆ టీం అంతా కలిసి అందులో నాకే యాంకరింగ్ ఇప్పించారు. యాంకరింగ్ నన్నే చేయమనంటే ఏం మళ్ళీ నేను నో చెప్పొద్దు కదా, నాకు ఇది గుర్తుంది బాగా, ఇష్టం ఉన్నా లేకపోయినా యాంకరింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేశాక కూర్చున్నాక ఎంతమంది గొప్ప మాస్టర్స్ అందరు, అందులో మీరు కూడా వచ్చారు. సో వాళ్ళందరితో కనెక్ట్ అయిపోయాను, మంచిగా డే అండ్ నైట్ సర్వీస్లోనే ఉండిపోయాను. అప్పుడు మిగతా టైంలో మిగతా వాళ్ళకి ఫోన్లలో వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడం, కోవిడ్ టైం కాబట్టి చాలామంది జాయిన్ అయ్యేవాళ్ళు. సో అలా నార్మల్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడము, మాస్టర్స్ని మధ్యాహ్నం కమ్యూనికేట్ అవ్వడం, ఇదే జరిగేది డే అండ్ నైట్. సో అలా కంటిన్యూగా బిజీ అయిపోయినాం. ఒక 100 ఎపిసోడ్ కాగానే కొద్దిగా రిలాక్స్ అవుదాం అన్న ఫీలింగ్తో పడుకున్నాను అంతే, ఎవరికన్నా అప్పచెప్పి. వెంటనే డ్రీమ్లోకి వచ్చారు, పరిక్రమము అని చెప్పారు. పరిక్రమము, వచ్చిన పని కంప్లీట్ చేసుకో అన్నారు. అంటే ఆ ఒక్క ఎపిసోడ్ కూడా వదలొద్దు, మళ్ళీ లేచి నెక్స్ట్ డే నుంచి అదే కంటిన్యూ చేశాను. సార్ అందులో నుంచి బయటకు పంపించేదాకా జరిగింది అది. ఇలా సరే చెప్తున్నారు కదా అని ఒకసారి శాటిలైట్ ఛానల్ విజయోత్సవాల్లో కరీంనగర్కి వస్తే అడిగాను అన్నట్టు, ఇప్పుడు ఏం చేయమంటారంటే తిని పడుకోండి అన్నారు. ఆయన ఏ మాటలు అన్నారు కానీ ఆ ఛానల్ నుంచి బయటికి రావడం, అలాగే తిని పడుకుంటున్నాం, అలాగే జరిగింది. అలా కొన్ని రోజులు కాగానే మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ పనులు కనెక్ట్ చేశారు. ఒక 2 నెలలు సార్, ఒక 2 months అలా ఇచ్చారు. అంటే జనరల్గా మనం చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, ఈ ఛానల్ వర్క్స్ అమ్మ ఇంకా ఛానల్ జోలికి ఉండదు కావచ్చు అని నేను అనుకున్నాను. అది అలా వెళ్ళిపోయింది అనమాట, అది అక్కడికి స్టాప్. అక్కడ ఇక్కడ నేను నిజామాబాద్ నాది అనుకుంటే ఇక్కడ వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి కదా. సో దీనికంటే ముందు నేను ఒకసారి సార్ దగ్గర బెంగళూరులో కలిసాను నేను.
సార్ అది ఒకటేసారి 41 days అక్కడ ఉన్నప్పుడు అందరు మాస్టర్స్ కలిసారు కదా, బుద్ధ పౌర్ణిమ సెలబ్రేషన్స్ బిఫోర్. అక్కడ నేను సార్ని కలిసాను అన్నట్టు. కలిసినప్పుడు 10 days ఉన్నాం అక్కడే, మా ఫ్యామిలీ అంతా. 10 days ఉంటే సార్కి ఏది చెప్పినా గొప్ప చెప్పాలి అని ఎలా తెలిసింది అంటే, సార్ బర్త్డే సెలబ్రేషన్స్కి ఇక్కడ వచ్చా దానికంటే ముందు. ఇక్కడికి వచ్చినప్పుడు రీమోడల్ అయింది, ఇల్లంతా అద్భుతంగా అయిపోయింది. పిలిచారు నన్ను, పిలిచి అని అంటున్నారు. నేను అది ఇల్లు గురించి అడుగుతున్నాను అనుకోవట్లే, నేను ఏమేమి పనులు చేస్తున్నావో చెప్పాలేమో అనుకొని సప్తాహాలు వెళ్తున్నాను, లిస్ట్ అంతా చదువుతున్నాను. ఇది ఇల్లు అంతా ఎలా ఉందన్నట్టు చూపిస్తున్నారు. వండర్ఫుల్ సార్, సూపర్ ఉంది అని అంటే ఎంత హ్యాపీ అయ్యాను అన్నట్టు. పిలిచి మరీ అడిగితే ఇల్లు చూసి ఇంత హ్యాపీ అవుతున్నారేంటి అని అనుకున్నాను. ఎప్పుడు ఇంత హ్యాపీనెస్ చూడలేదు. అలా పిలిచి అడిగి మరీ ఎంత హ్యాపీ అవుతున్నారు అని నాకు రీజన్ అప్పుడు తెలియలే ఫస్ట్. ఓకే, అది అక్కడికి అయిపోయింది. ఆ తర్వాత బెంగళూరులో అప్పటికి నేను ఇంకా ట్రస్ట్ మెంబర్ అవ్వలే, చుట్టూ వస్తున్నాను, ఏదో ఒకటి చేస్తున్నాను, పోతున్నాను. ఎవరెవరో మారుతున్నారు, క్లాషెస్ అవుతున్నాయి, ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి. సో సంథింగ్ అలా నడుస్తుంది. అప్పటికి గంగారెడ్డి సార్ కూడా రాలే, ఎవరు రాలేదు, వీళ్ళే టీంను మారుతున్నాయి. సో ఆ టైంలో మేము ఇంకా బెంగళూరులో మీట్ అయ్యాం కదా, మళ్ళీ సార్కి ఏం చెప్పాలి, మంచి మాటలు చెప్పాలి. సప్తాహాలు చేస్తున్నాము, ఇదే లిస్ట్ చదువుతున్నాను అన్నట్టు చెప్తుంటే విన్నాడు, ఊరికనే విన్నారు. ఇలా ఇలా మౌనంగా ఉన్నారు కదా, విన్నారు. అయితే నిజామాబాద్లో ఒక మేడం ఇంట్లో సప్తాహ జరుగుతున్నప్పుడు ఒక విజన్ వచ్చింది నాకు. ఊరికి ఒక మెసేజ్ లాగా ఏమని అంటే, ఈ బోధన తిరుపతి అంత వైభవం అవుతుందంట ఈ ఇల్లు, అవి నిత్య కళ్యాణం పచ్చతోరణం జరుగుతుందంట. ఇదంతా నాకు అది విజన్ రావడం స్టార్ట్ అయింది. ఇది ఇంటర్నేషనల్ వెళ్ళే ప్రాజెక్ట్ అని. ఇది సడన్గా స్ట్రైక్ అయింది. అప్పటిదాకా ఎన్ని చెప్పినా వినలేదు సార్, ఏదో లైట్గా విన్నారు. సార్ ఒక విజన్ వచ్చింది సార్ నాకు సప్తాహాల్లో అని, ఈ విజన్ చెప్పగానే ఫుల్ 1000 కాంతుల బల్బు వెలిగినట్టు నవ్వుతూ నేను గుర్తించిన అని ఆ టైంని. అప్పుడు ఫోటో అడిగితే సోఫా మీద కూర్చోబెట్టుకొని తీయించుకున్నారు. ఆ ఫోటో ఇప్పటికి ఉంది, అంటే సార్ ఫిజికల్గా లాస్ట్ ఫోటో అది అనమాట. సో అదే నా ప్రాజెక్ట్ అని తర్వాత తెలిసింది. తర్వాత మెంబర్గా అవ్వడము, ట్రస్ట్ మెంబర్గా అవ్వడము. ట్రస్ట్లో ఉన్నాను సార్, ట్రస్ట్ మెంబర్గా అయ్యాను. సో వీళ్ళు పిలిస్తే నేను ఏ ట్రస్ట్లో చేయను, నాకు ఇండివిజువల్ వర్క్స్ ఇష్టము, హ్యాపీగానే అనేదాన్ని. ఏం లేదు మేడం, సైడ్కి ఉండండి, చిన్న చిన్న పనులు అనుకుంటా మొత్తానికి దించారు వీళ్ళు. సో తర్వాత సార్ కూడా అది నేను చెప్పాను కదా, చెప్పిన తర్వాత నేను నో చెప్పొద్దు అని నాకు అర్థమైపోయింది. నిజామాబాద్ కూడా నాది అని తెలిసిపోయింది కదా, కాబట్టి నా పనులు కూడా కనెక్ట్ అయ్యాయి. సో అలా నేను ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలో ఆ పనులన్నీ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో అలా ట్రస్ట్ మెంబర్లు కూడా నాకు ట్రెజరర్ అంటేనే ఇష్టం ఉండదు. చూడండి, నాకు ట్రెజరరే వచ్చింది. మళ్ళీ నేను నో చెప్పదు కాబట్టి లేదు, వీళ్ళు ఇక్కడ ఆ పోస్ట్ రావడం నేను రావడం ఒకటేసారి. అప్పటిదాకా ట్రెజరర్ పోస్టే లేదు. వీళ్ళు కష్టపడి తెచ్చుకున్నారు, అది తెచ్చుకున్నప్పుడు నేను వచ్చాను, అది నాకు కనెక్ట్ చేశారు. ఇక్కడ వాళ్ళు చాలా మందికి అది ఇష్టం ఉండేది కాదు నేను ఆ పోస్ట్కి ఉండడం. నాకేం ఇష్టం లేని పోస్టే వచ్చింది, కానీ మనం నో చెప్పొద్దు పిరమిడ్ మాస్టర్లో. సో కాబట్టి ఎందుకు ఇచ్చారంటే డొనేషన్లు ఇస్తారు, సీనియర్ మాస్టర్ సార్తో జర్నీ ఉందని ఇచ్చారు. వీళ్ళు జెన్యున్గా ఉంటారని ఎవరిది వాళ్ళు చూసుకుంటారు కదా పర్ఫెక్ట్గా వెళ్ళడానికి. గంగారెడ్డి సార్ వచ్చినాక ఈ మార్పులు అన్నీ జరిగాయి అన్నమాట. సో అలా జర్నీ వెళ్తుంది సార్ హ్యాపీగా. ట్రెజరర్ పోస్ట్ వచ్చింది, అది సారే ఇప్పించారని నాకు అర్థమైపోయింది. ఇంకా ఇదంతా సార్, అందుకే నన్ను లింక్ చేశారు, నెలకు ఒకసారి వెళ్ళమన్నారు. ట్రస్ట్ ఫామ్ అయింది ఇప్పుడు మీది? ట్రస్ట్ ఫామ్ అయింది సార్. ట్రస్ట్ మెంబర్గా చేరారు. ట్రస్ట్ ఎప్పుడు ఫామ్ చేశారండి? ఈ ఇయర్లోనే సార్. ప్రతి 100 రూపాయలని పోస్ట్ చేస్తాను నేను. సీసీ కెమెరాలు పెట్టించాము. సో ఇవన్నీ నేను రాగానే వెంటనే చేంజ్ చేసేసాను అన్నట్టు. మా ఇంట్లో అందరం డొనేషనే కదా, మా పనులుగా మేము చేసాం. సీసీ కెమెరా ఆటే ఉంది అన్నట్టు పెట్టించేసాం. మ్యాక్స్ సెట్ మా బ్రదర్ ఇచ్చారు 60,000. అంతా సార్ ఇల్లు అంటే అద్భుతంగా ఉండాలని, ఆయనకు బాగా ఇష్టం సార్ అంటే. సో ఏదైనా నేను రెడీ అయిన ఆయనే. ఇలా మా సిస్టర్, మా పేరెంట్స్ అందరూ ఎవ్రీ టైం వస్తారు అన్నట్టు. 2 monthsకి ఒకసారి అన్న వస్తారు. సో అందరం రెడీగా ఉన్నప్పుడు నా పనులు కూడా నేను ముందుకు వెళ్ళాలి కదా. సో నేను స్టార్ట్ చేశాను. సో ఇది స్టార్ట్ అవ్వడము, అటు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ కూడా కనెక్షన్ ఉంది. నేను ఆర్మూర్ కదా మా అత్త వాళ్ళు. సో అక్కడ నుంచి నేను మధ్యలో ఉన్నా నిజామాబాద్, అటు నవనాథకి ఇటు దీనికి. ఏముందో ఏమో ఎవరి పనులు వాళ్ళు చేయాలి, అది బాధ్యత, గొప్పలని కాదు. సో నాకు తెలిసింది కదా నాది నిజామాబాద్ అన్నాక. సో వాళ్ళు ఇక్కడ మాస్టర్స్ అందరూ ఛానల్ పెట్టమంటే శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అని ఛానల్ పెట్టాను ఫస్ట్, యూట్యూబ్ ఛానల్ పెట్టాక
6-7 months అయింది. తర్వాత థాట్ ఏమొచ్చిందంటే నవనాథ అంటే ఒక నవనాథ వరకే వెళ్ళిపోతుంది వరల్డ్ వైడ్గా. అదే ప్రతిసారి నిజామాబాద్ నాది అన్నారు కదా, అంటే నిజామాబాద్ అంటే నాది అంటే ఆయన పుట్టిన ప్రదేశం డిస్టిక్ కదా, అంటే పత్రిజీ జన్మస్థల్. మళ్ళీ ఇక్కడ పుట్టిన అతను ఏం చేశాడు, ప్రపంచం అంతా తిరిగాడు, అంటే గ్లోబల్గా తిరిగాడు, అంటే పత్రిజీ జన్మస్థల్ గ్లోబల్ అని డిసైడ్ చేశాను. ఒక నైట్ వచ్చి పడుకొని మెడిటేషన్ చేస్తే నాకు ఆ థాట్ వచ్చి దాన్ని మార్చాను. ఎప్పుడైతే నేను దాన్ని గ్లోబల్ అని మార్చానో అందరూ బాగా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. ఎక్కడెక్కడ పీపీజే మేడం కూడా ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే ప్రోగ్రామ్ చేశారు. ఇదంతా సార్ డిజైన్ అని నాకు అర్థమైంది. ఇది చాలామంది చిన్న చూపు చూసి పక్కకేశారు, సార్ ఇల్లు కదా ఎప్పుడైనా ఉంటుందిలే చిన్నది అనుకున్నారు. ఇన్ని ఎకరాలు ఇన్ని పెద్ద పిరమిడ్ అనే చూశారు, కానీ పవర్ అంతా ఇక్కడ నుంచి మొదలైందని చూడలేదు. ఎప్పుడైతే నన్ను బలిపడి ఉంచారో నాకు దీని పవర్ ఏంటో తెలిసింది. నేను జస్ట్ ఒకటే అడుగు అందరికి ఇన్ఫార్మ్ చేసాము, ఛానల్ ద్వారా చెప్పడము, అలాగే డొనేషన్ కూడా జస్ట్ ఇన్ఫర్మేషన్. 100 రూపాయల నుంచి మీ ఇష్టం. మీ బర్త్డేలో అయితే మీ పేరు మీద ఎవరి పేరు మీద మన వాళ్ళ పేరు మీద 5,000 ఇస్తే ఆ రోజు అమావాస్య పౌర్ణమి రోజులు జరుగుతాయి ఇక్కడ అన్నదానాలు పెద్దగా. డైలీ కూడా వచ్చిన వాళ్ళకి పెడతాం. ఆ రోజు పెద్ద ప్రోగ్రామ్ ఆత్మజ్ఞాన సందేశాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా 3 పెద్ద ప్రోగ్రాంలు అనుకున్నాం. బుద్ధ పూర్ణిమ, అలాగే పత్రికారి బర్త్డే సెలబ్రేషన్స్, ఇంకొకటి గురు పౌర్ణిమ. 3 అనుకున్నాం పెద్దవి. ఇంకా వీలైతే ఎన్నైనా చేయొచ్చు, ఈ 3 అయితే ఇంపార్టెంట్. ఈవెన్ డిసైడ్ చేసాం. అందుకని గురు పౌర్ణిమ రోజు స్వర్ణమాల మేడం కూడా రికగ్నైజ్ చేస్తారు, వచ్చి ఇక్కడి నుంచే జరగాలి ఏదైనా అని వారు కూడా అనడము. ఈ గ్లోబల్ మార్చాక అందరూ వాళ్ళే కరెక్ట్ అయ్యారు, మేమేమీ చేయలేదు, నేను వస్తాను మీ ప్లేస్కి, నేను చేస్తాను అని స్టార్ట్ చేశారు. పీపీజే మేడం కూడా ఇక్కడ నుంచే చేశారు, విజూరు శోభ మేడం చేస్తే ఆ ప్రాజెక్ట్ ఎంతమందికి ఉంటే అది గ్లోబలే కాబట్టి వాళ్ళందరూ రావడం మొదలెట్టారు. మళ్ళీ కొందరికి మెసేజ్ వచ్చి నువ్వు ఇక్కడికి వెళ్ళు అని వస్తుందట, బోధనకి వెళ్ళు అని వస్తుందట. వాళ్ళ బర్త్డే రోజు ఇక్కడ రావడము, వాళ్ళు ఇక్కడ మెడిటేషన్ చేసి తినడం వెళ్ళడం. ఎక్కడో ఉన్న యుఎస్ఏ మేడంకి కూడా ఇక్కడికి వచ్చాకనే వాళ్ళ పిరమిడ్ ముందుకు వెళ్ళడానికి సొల్యూషన్ ఇచ్చారట. అన్ని సొల్యూషన్స్ ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి. కానీ చాలామంది దీన్ని చిన్నగా చూసి ఎప్పుడైనా ఉంటుంది ఎక్కడ పోతుంది అని పక్కకేశారు. ఇది నాకు అర్థమైంది, ఇది సార్ చూసుకుంటారులే, మన పని ఏందో మనం చేసుకుందాం అన్నట్టు నేను ఉన్నాను. సో అలా నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటి, నేను ముందుకు తీసుకెళ్ళాలి. నాకు ఇచ్చింది ఏముంది, నేను దానిలో నా వంతు పాత్ర నేను కంప్లీట్ చేయాలి, అది నేను చూసుకున్నాను. ఇలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది సార్, హ్యాపీగా. ఇప్పుడు రీసెంట్గా మేము జస్ట్ శాకాహార ర్యాలీ అని పెట్టాము గాంధీ జయంతి రోజు. అసలు జస్ట్ మామూలు ఒట్టి మాటకే సారు ప్లేస్ నుంచి మేము ర్యాలీ చెయ్యాలి అని గ్రామాల నుంచి తరలి వచ్చారు. ఎంత అంటే మీకు పెద్ద టెన్షన్ అవసరం రాకుండా ఎవరి వాళ్ళు వస్తారు, సేవ చేయడానికి కూడా ముందుంటారు. సో అద్భుతంగా వచ్చి 500 కంటే ఎక్కువ వచ్చారు. చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చారు, అద్భుతంగా వెళ్ళిపోయింది. కానీ మేము పిఎన్సీ పెట్టుకోలేదు అప్పుడు. సో అలా అయిపోయిన తర్వాత నా ఛానల్లో ఒకసారి ట్రై చేశాను అన్నట్టు, ఎలా వస్తుంది లైవ్ నా దాంట్లో ఇచ్చుకున్నాను, ఒకసారి ట్రై చేద్దామని. అంటే ఎందుకంటే బర్త్డేకి మళ్ళీ పిలుస్తాం కదా, 2 పక్కకే ఉన్నాయంటే సరే నా దాంట్లో ఎట్లా వస్తుందో చూద్దామని చేసామన్నట్టు. అది ఆ రోజు బతుకమ్మ సంబరాలను కూడా పెట్టాం. ఎంత హై పవర్ ఎనర్జీ ఫీల్ అయ్యారంటే ఒక కృష్ణుడి బృందావనాన్ని ఎలా ఫీల్ అవుతారో అంత అద్భుతంగా ఫీల్ అయ్యారనమాట. సో అందరూ పుట్టింటికి వచ్చినట్టు చాలా ఆనందంగా ఉంటారు. ఇక్కడ వాళ్ళని కూడా మేము ఎవరిని మేమే ట్రస్ట్ మెంబర్స్ అన్నట్టు చూడము, మా బాధ్యత కాబట్టి ట్రాన్స్ఫార్మర్గా ఉంటూ జస్ట్ వాళ్ళకి లీడర్స్ మీరే మీ ఊరిని మార్చుకోవాలని గైడ్ చేస్తుంటాం. ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల సప్తాహాలు పెట్టించి వాళ్ళు క్లాసెస్ ఇస్తే మేము ఇప్పుడు ఇది కాగానే నేను వెళ్ళి అక్కడ చెప్పేస్తున్నా, అట్లా ప్లాన్ వేసుకున్నాను అన్నట్టు. సో చుట్టుపక్కల మాస్టర్స్ అందరిని పంపిస్తామని, వీళ్ళే మాస్టర్స్ అవ్వాలనే కాన్సెప్ట్ ఛానల్ ఫస్ట్ అయితే. గ్రామాల వాళ్ళు మాస్టర్స్ అయితే వాళ్ళ ఊరిని మార్చుకుంటారు కదా సార్, అలా. సో అలా మాకు ఎంత వీలైతే అంత ఇంట్లో కూర్చొని, క్లినిక్ అంటే నేను చిన్నగా ఇంట్లో వస్తారు చేస్తాను, క్లినిక్ కూడా చూసుకుంటాను, ఫ్లో అంతా కాకుండా, ఎందుకంటే నా పర్పస్ ఏది కదా. ఇప్పుడు మీరు ఇంత ప్రచారం ఇవన్నీ చేస్తారు కదా, ఇప్పుడు మనకి మాన్యువల్గా వచ్చేసరికి మనకి జ్ఞాన జగత్ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా, మ్యాగజైన్స్ పంపకాలు కానీ మ్యాగజైన్స్ ప్రమోట్ చేయడం కానీ అలాంటి కార్యక్రమాలు డెఫినెట్గా చేస్తాను సార్. మా మదర్ అయితే ఎవ్రీ ఇయర్ 5 మెంబర్స్కి ఫ్రీగా సబ్స్క్రిప్షన్ చేయిస్తారు ఆవిడ వరకు, ఇక్కడ ఉంటే అక్కడ కొత్త వాళ్ళకి, తర్వాత వాళ్ళు చేసుకుంటారని. ఇలా అన్నిట్లో మాది సార్ అప్పుడే అలవాటు చేశారు. ఇప్పుడు రీసెంట్గా పత్రిజీ ఫిలిమ్స్ కూడా మా ఫ్యామిలీ నుంచి 1 lakh
చేసాం. అంటే అన్ని మనయే. మ్యాగజైన్స్ ఇక్కడికి ఏమైనా తెప్పిస్తారా మీరు? డైలీ వన్ వస్తుంది, ఎవ్రీ మంత్ వస్తుంది. అది కాకుండా స్టాల్ పెట్టుకుంటారు, స్టాల్కి వాళ్ళకి వస్తాయి. అమావాస్య పౌర్ణమికి స్టాల్ ఉంటుంది కదా సార్, ఆ స్టాల్లో వాళ్ళు వచ్చి పెట్టుకుంటారు, అక్కడ నుంచి వాళ్ళు తీసుకుంటారు. సబ్స్క్రిప్షన్ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. సో దానికి ప్రతి ప్రాజెక్ట్ని ఎంకరేజ్ చేస్తాం ప్రతిసారి కాబట్టి అన్నిట్లో ఉంటారు కదా. మ్యాగజైన్స్ ఇంకేమైనా బల్క్గా తెచ్చి పంచడం కానీ అయితే వాళ్ళ నాలెడ్జ్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. కొందరికి చదవడము, మొబైల్ హ్యాండ్లింగ్, రీడింగ్ ఇంకా రాదు, గ్రామాలు కదా. వాళ్ళు ఎవరు ఏ రేంజ్లో ఉన్నారో చూసి ఎవరికి ఏది పంపించాలో, ఎవరికి ఏ మాస్టర్ కరెక్టో అన్నీ చూసి ఒక లెవెల్ తీసుకొచ్చాక నెక్స్ట్ లెవెల్ చేస్తున్నాం సార్. ఇక్కడ అదే కదా అవసరం. సో దాన్ని బట్టి వెళ్తుంది సార్ ఇది. మరి ఇప్పుడు సార్ ఏంటంటే మాన్యువల్గా ఎంత వర్క్ చేయాలో అంత వర్క్ చేశారు. సార్ కాన్సెప్ట్ అంతా కూడా ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు మీద ఉంది. ఇప్పుడు అంత జగత్తు మీద ఉన్న తర్వాత టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నికల్గా వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవ్వాలని ఆయన కోరిక. దానికోసం మన పిఎంసీ చేశారు. ఇప్పుడు పిఎంసీ యూట్యూబ్ ఛానల్ చేసింది. ఇప్పుడు ఈ 7 ఏళ్లలో శాటిలైట్ ఛానల్ కింద వెళ్ళి ఎంతో వెళ్ళింది కదా, దాన్ని ఏ విధంగా బలపరుస్తున్నారు మీరు? మనం శాటిలైట్ ఛానల్లో పార్ట్ కూడా చేశారు సార్. మమ్మల్ని మా ఫ్యామిలీలో 4 ఉన్నాం శాటిలైట్ ఛానల్. ఓకే. సో అది కూడా అంబాసిడర్గా మా అమ్మ నాన్న రీసెంట్గా జాయిన్ అయ్యారు, వచ్చారు కూడా మొన్న పుట్టపర్తికి అంబాసిడర్ కూడా. సో దానికి ఎంకరేజ్ చేస్తాము. దీనికే సార్ ఏది అన్నిట్లో మన వంతు పాత్ర ఎంత చేయగలుగుతామో అంత ముందు తీసుకెళ్తున్నాం. పిఎంసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ వాళ్ళు చూస్తారు. ఇక్కడ గ్రామాల వాళ్ళు వాళ్ళ టీవీలో ఏ ఛానల్ వస్తుందో మేము ఎంకరేజ్ చేసి చెప్తాం. మేము వెళ్ళాక వాళ్ళు చూడాల్సిన పిఎంసీయే కదా, మరి మేము వచ్చి క్లాస్ చెప్తాము. ఇప్పుడు జ్ఞాన మహాయాగాలు నడుస్తున్నాయి. జ్ఞాన మహాయాగానికి వచ్చే వాళ్ళలో కూడా దరిదాపు సగం మంది పైన మేము పిఎంసీ చూసి వస్తున్నామని అంటారు కదా. అట్లా ఇప్పుడు దాన్ని బలోపేతం చేయడం కోసం బ్రాండ్ అంబాసిడర్స్గా ఒక పాత్ర ఉంది. జ్ఞానదాత సుఖీభావ అని చెప్పి ఉన్నాయి. అట్లా అడ్మిట్ చేయటం కానీ ఇంకా దాన్ని బలోపేతం చేయటం కోసం ఏం చేయగలుగుతున్నారు అంటున్నా? ఎలా అంటే ఇక్కడ ఛానల్ నెంబర్ చెప్పగానే మా వాళ్ళే చూసి నేను ఛానల్లో పిఎంసీలో ఈరోజు చూశాను అని మళ్ళీ మేము మార్నింగ్ రోజు నా ఛానల్ రోజు ఏముంటుందంటే సార్, నేను 4 o'clockకి మెడిటేషన్ స్టార్ట్ చేస్తాను, 5:30కి ఏదైనా బుక్ స్టార్ట్ చేస్తాను, 5:30 to 6 హాఫ్ అన్ అవర్ చెప్పాక 6 to 7 వాళ్ళతో మాట్లాడతాను. ఇది మార్నింగ్ అంతా నా పాట. ఆఫ్టర్నూన్ ఏమో వేరే వాళ్ళకి ఇచ్చి చూడమంటారు, మాస్టర్స్ని ఇన్వైట్ చేసి వీళ్ళు బట్టి మాట్లాడతాను అంతే. సో ఆ టైంలో వీళ్ళు చెప్తారు పిఎంసీలో రోజు ఏం చూసాము, ఏం తెలుసుకున్నాము, ఇవన్నీ మేము కూడా మాకు కావాలి అంటే పిఎంసీ చూడమని చెప్తాం. వాళ్ళు ఏ పార్ట్ నుంచి ఏది కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ నేను పంపిస్తాను ఫార్వర్డ్. సరే, అంటే నేను అడిగేది ఏంటంటే ఎకనామికల్గా దాన్ని బలోపేతం చేయడం చేస్తున్నాం సార్. ఎందుకంటే ఎవరికి ఏది అర్థమవుతుందో అన్ని కలిపి ఉన్నాయి పిఎంసీలో. ఇప్పుడు హిందీ, మరాఠీ వాళ్ళు ఉంటారు మా అపార్ట్మెంట్లో, డాక్టర్స్ చాలామంది 30 members ఉంటారు. డాక్టర్స్కి ఏం చేస్తాను, ఓన్లీ డాక్టర్ ఫీల్డ్ ఎక్కువ టచ్ అయ్యి పంపిస్తాను. ఈ మరాఠీ వాళ్ళకి పిఎంసీ హిందీ కొద్దిగా ఎంకరేజ్ చేయాలి, మరాఠీ కూడా ఉంది కదా, అంటే ఎంత వరల్డ్ వైడ్ అయిందో తెలవాలి కదా. సో అలా వాళ్ళకి అది విలేజెస్ వాళ్ళకి అనుభవాలు ఇలా ఎవరి కేటగిరీని వాళ్ళకి ఇచ్చేసి మీరు ఇది అలవాటు అవుతారు కదా. సో ఛానల్ ఇది మీ టీవీలో వస్తుంది, పెట్టించుకోండి అని చెప్తుంటాం అన్నట్టు. ఎందుకంటే మనకు కూడా ప్లస్ ఇంకా ఈ పిఎంసీ వల్ల చాలా ప్లస్ నిరంతరం ఉంటుంది కదా, చూసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈవెన్ ధ్యాన యజ్ఞానికి కూడా ఎకనామికల్గా బలోపేతం అవుతుంది సార్. మీరు మెంబర్స్ని ఇప్పుడు ధ్యాన యజ్ఞానికి ఎక్కువ నిజామాబాద్ డిస్టిక్, ఆర్మూర్ డిస్టిక్ నుంచి ఎక్కువ వెళ్తారు సార్, సేవకు కానీ మనీ కానీ. లాస్ట్ ఇయర్ మీరు చూసి ఉండొచ్చేమో. కానీ నేను ఆ విషయం అడగట్లేదు. పిఎంసీ చూసి వచ్చేవాళ్ళు వేల సంఖ్యలో వస్తున్నారు. పిఎంసీ ఛానల్ నడపడం అనేది అంత అసమస్య వ్యవహారం కాదు కదా. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అన్నారు, రూపాయి లేనిది ఏది నడవదు. అటువంటిప్పుడు పత్రిక పిఎంసీ ఛానల్ పెట్టినప్పుడు ఎకనామికల్గా దాన్ని బలోపేతం చేయడానికి జ్ఞానదాత సుఖీభావ సపోజ్ ఒక ప్రాజెక్ట్ ఉంది. మీరు ఏమైనా నెలకి ఎదుగు నెలకు 10 మంది నేను చేర్పించగలుగుతాను, అట్లా ఏమన్నా? అలా ఏం జరుగుతుందంటే రీసెంట్గా దాట్ల హనుమంత్ సార్ వచ్చారు, దాట్ల హనుమంత్ సార్ను పిఎంసీ టీం వచ్చారు. వచ్చినప్పుడు జస్ట్ ఆ స్పీచ్ విని 5 జాయిన్ అయ్యారు అంబాసిడర్గా. అంటే మేము అంబాసిడర్గా ఎంకరేజ్ చేస్తున్నాం సార్. ఒకవేళ మీకు కాకపోతే నెలకు 500 అలా వేయండి అని మేము అప్పుడే చెప్పాం. అది చూసి ఒక 15-20 members రియాక్ట్ అయ్యారు. అంటే ఎవరికి వాళ్ళు చేస్తారు, మాకు ఇది దీనికి పంపించండి అని మమ్మల్ని అడుగుతారు. సో అన్నిట్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు, ఇక్కడికి అని ఉండదు. సో అది మాత్రం ఒకలేదు సార్. ఇప్పుడు మన పత్రిక అంటేనే పిఎంసీ అంటే పత్రిక అంతే సార్. ఇప్పుడు ఫిజికల్గా మన పక్క ఉన్నంత వరకు మనం మాట్లాడారు, టచ్లో ఉన్నాం, అన్నీ చెప్పారు. ఇప్పుడు ఫిజికల్గా ఆయన వెళ్ళిపోయారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు ఫిజికల్గా వెళ్ళిపోయారు అన్నట్టే, కానీ ఆ శక్తి అందరిలో చేరింది. నిజానికి ఆ ఫిజికల్గా వెళ్ళే ముందు నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ భయం. ఈయన 95 వరకు ఉంటా అన్నారు, ఐఎమ్ ఆల్వేస్ బీ విత్ యూ అన్నారు.
నేనేదో సింపుల్గా నడుస్తుంది నాకు అనుకున్నాను. ఓకే. నా పని అయిపోయిందని మొదలెడుతున్నారు ఇప్పుడు. ఆ, ఇప్పుడు నేనేం చేయాలనే క్వశ్చన్ నాకు స్టార్ట్ అయింది. ఓకే. అలా ఎంతోమందికి క్వశ్చన్ రేజ్ అయ్యే విధంగా స్టార్ట్ అయ్యారు ఆయన. సో ఆ క్వశ్చన్ తోటే ఉమ్, వెళ్ళే ముందు కూడా పర్మిషన్ అడిగారు సార్ నాకు. ఎలా అంటే డైరెక్ట్ కాదు, ఒక మేడం ద్వారా ఇప్పించారు అన్నట్టు. నా వెళ్ళే టైం అయింది, నేను వెళ్తున్నా అని ఇప్పించారు ఓకే. గురు పౌర్ణమి ముందు. ఓకే. నాకు ఫుల్ బాధ, నేను ఈసారి వెళ్ళిపోతున్నారు, నేను ఇట్లా ఇంక నేనేం చేస్తా అని. అలాగే చాలా మందికి వచ్చి ఉండొచ్చు, ఓకే. ఈ మాట ఇచ్చారు ఇదంటే ఏంటి అని నేను అనుకున్నాను. ఎందుకంటే తాడే అంటేనేమో అంత ముందు జన్మలు అయిపోయిందని ఆపారు, ఇక్కడేమో ఫిజికల్గా అనిపిస్తారని సాటిస్ఫై అయ్యామంటే ఇలా అంటున్నారు అనుకున్నాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే నా సోల్ కూడా కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఒక ఎనర్జీ ఫామ్ అయిందని. సో అది గురు పౌర్ణమి రోజు జరిగింది. ఎప్పుడైతే ఆ ఎనర్జీ నేను ఫీల్ అయ్యానో నా కనెక్టివిటీ తెలిసింది, కర్తవ్యం ఏంటో. ఆ తర్వాతనే అందరూ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అలాగే పవర్ఫుల్ అయ్యారు సార్. ర్యాలీలు పెరిగాయి, సో డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడైతే ధ్యాన పండుగలు, ఇప్పుడు ఈరోజు ఈ ప్రోగ్రామ్ కదా, నిన్న ఇంకా డిఫరెంట్, అన్న ఇంకా డిఫరెంట్, అది గుర్తు చేసుకునేంత కూడా టైం లేదు. అంత అద్భుతంగా ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతున్నాయి సార్. అంటే అంత డెవలప్ చేశారు సార్, మనలో ఎనర్జీ నింపారు. సో వండర్ఫుల్గా ధ్యాన జగత్ అవుతుంది, పిఎంసి కూడా ముందుకెళ్తుంది. అది నో డౌట్. సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు ఆయన వాక్ అంటే అది తప్పక తీరుతుంది, చేయించుకుంటారు. సో అందులో నాకు వెనుకకే చూడండి సార్, నాకు జర్నీ నాకు ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇప్పుడు సారు భావన అంతా కూడా ఫైనల్గా ధ్యాన జగత్ శాఖాహార జగతే కాబట్టి ఇప్పుడు పిఎంసి దానికోసమే ఆవిర్భవించింది. కాబట్టి ఇప్పుడు మనం పత్రిక భావాలను బలపరచడం అని అంటే పిఎంసీని ఫైనాన్షియల్గా మనం బలపరచాలి. అంటే ఎకనామికల్గా దాన్ని మనం స్ట్రెంత్ ఆన్ చేస్తే ఇంకా అదే విశ్వవ్యాప్తంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందని చెప్పాలి. కాబట్టి ఇవాళ మనందరి కర్తవ్యం దాని మీద ఉంది కదా అంటారు. మీరు ఇప్పుడు చేశారు చూడండి, ప్రదేశానికి వచ్చి చేస్తున్నారు కదా, ఇది మీకు చాలా ప్లస్ అయింది సార్. అందరు పిఎంసీ రాలేరు, ఓకే. మాకు ఎప్పటి నుంచో ఉండేది థాట్. ఓకే. ఒక బ్రాంచ్ డిస్పర్స్ అయిపోయి కొద్ది మెయిన్ బ్రాంచెస్ దగ్గర వీళ్ళు పెడితే బాగుండు అని ఉండేది అనమాట. ఇప్పుడు మీరే అన్ని ప్రదేశానికి వెళ్తున్నారు కదా, అది చాలా మందికి ప్లేస్ అయింది. పిఎంసీ వస్తుందంటే క్యూ కడతారు సార్ వచ్చి. ఇప్పుడు శాఖాహార బాబు చెప్పమంటే ఒక 100 మంది చెప్పారు మా నిజామాబాద్ నుంచి. అది వినగానే వాళ్ళకి ఏమైతుంది అక్కడ కనెక్ట్ అయిపోతుంది, అయ్యి దీనికి హెల్ప్ చేయాలని వెంటనే వస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్నారు, ఎంత ఎంతగా పెంచితే వాళ్ళకి అక్కడే ఎనర్జీ కనెక్ట్ అయిపోయి వెంటనే జరిగిపోతున్నాయి. నేను గమనించింది కూడా అదే. స్టూడియో దాకా అందరు రాలేరు. సో కాబట్టి ఇప్పుడు మీ పని జరిగింది, మీ పనే పెరిగింది. ఇప్పుడు ఏపీ అంతా కూడా దాదాపు 200 పైన ఎపిసోడ్స్ రికార్డ్ అయిపోయి ఉన్నాయి పత్రికతో నా ప్రయాణం అనేది. అది ఇప్పుడు తెలంగాణ కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు రావటం. దాంట్లో బట్ తెలంగాణ అనేసరికి మరి పత్రిక జన్మస్థలం కదా, ఇది ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని నేను ఫస్ట్ బోధన వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనందరి కర్తవ్యం కూడా ఏమిటంటే పిఎంసీని ముందు బలోపేతం చేయాలంటే చూసేవాళ్ళు చూస్తున్నారు. బట్ ఎకనామికల్గా ఇంప్రూవ్ అవ్వాలి. మన మ్యాక్సిమం మన కమిట్మెంట్ మన ఇది ఎట్లా ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రతి ఒక్కరి మూలమూలను వెళ్ళట్లే, విన్న వాళ్ళే వింటున్నారు, కొత్త వాళ్ళకి చేరట్లేదు అన్నట్టు. సో ఇప్పుడు మీరు చేస్తున్న పని వల్ల వెళ్తుంది. ఇప్పుడు అధ్యక్షులు కానీ మేము టీమ్ కానీ పిలుస్తాం కదా, ఇప్పుడు అంటే ఇది సీనియర్ మాస్టర్స్ వస్తారు. శాఖాహార భవన్ వచ్చారు ఒకసారి, ఎంఎల్ రామ్ సార్. అప్పుడు ఏమింటారు, రీసెంట్గా మారిన వాళ్ళు కూడా వస్తారు కదా, అలా వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు. వెంటనే పిఎంసీలో భాగస్వాములు అయిపోయారు. నెలకు 500 నుంచి వాళ్ళ స్టార్ట్ అయింది వాళ్ళు. సో ఇవి మీరు ఎవ్రీ ఇయర్ ఒక కాన్సెప్ట్ ఎవరో ఒకరి ద్వారా, మీరు ఒకటైతే ఇంకొకరు అలా పంపించారనుకోండి, ఇది ఇంకా షార్ట్ టైంలో వెళ్ళిపోతుంది సార్. సో డెఫినెట్గా రైట్ అమ్మా, చాలా సంతోషం, చాలా సంతోషం. ఈరోజు ఈ విధంగా పత్రిక జన్మస్థలంలోకి మీరు వచ్చి ఎంతమంది ప్రేక్షకులకి మీ యొక్క నాలెడ్జ్ని పత్రికతో ఏ విధంగా ప్రయాణం చేశారనే విషయాలను కూడా చెప్పినందుకు వన్స్ అగైన్ ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు పిఎంసి టీంకి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు. మరి ప్రతిసారి యొక్క కళ పిఎంసి తప్పకుండా సత్యదర్శనం అన్నారు కాబట్టి నిజంగా సత్యాన్నే దీని ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి ఆయన సత్యవాకులు కూడా నిజమవుతాయి తప్పకుండా. ఆయన అనుకున్న కళ నెరవేరుతుంది, పిఎంసి అందరూ గుర్తిస్తారు. ఇది ఫైనాన్షియల్గా కూడా బలోపేతం అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను, అయిపోయిందని కూడా అనుకుంటున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్ డాక్టర్ నీలిమ గారి అనుభవం విన్నారు కదా మీరు. పత్రికతో నా ప్రయాణం అంటే ఏదో సంవత్సరం వచ్చాము ధ్యానం నేర్చుకున్నాం అని సరిపెట్టుకుంటామని కాకుండా లైఫ్ లాంగ్ ఈ ప్రాజెక్టులో ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. సారీ ఫిజికల్గా ఉన్నా ఫిజికల్ లేకపోయినా బట్ ఆయన కాన్షియస్నెస్ మనందరితోటి ఉంది, వర్క్ చేస్తుంది. కాబట్టి మరి పత్రిక అంటేనే
మన సత్యదర్శనం అని చెప్పని మనం పిఎంసి అంటేనే సత్యదర్శనం అని ఇట్లా ఎన్నో రకాలుగా మనం పత్రికని ప్రతిరోజు తలుచుకుంటున్నాం. బట్ ఆయన కాన్షియస్ మన అందరితో ఉండి ఈ విధంగా ముందుకు నడిపిస్తుంది కాబట్టి రాబోయే కాలంలో అతి త్వరలోనే మనకి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు లక్ష్య సాధనలో అద్భుతమైన ఫలితాలు మనం పొందుతామని చెప్పని ఎటువంటి సందేహం లేకుండా, అలాగే మేడం గారి అనుభవాలన్నీ మనం విన్నాం కాబట్టి మనం కూడా జీవితంలో చక్కగా శాఖాహారిగా మారి మంచి ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాలు జీవించాలని మరొకసారి నేను కోరుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి అవగాహన మనకు కల్పించిన డాక్టర్ నీలిమ గారికి, చూసేటటువంటి ప్రేక్షక దేవుడైన మీ అందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ప్రేక్షక దేవుడికంతా మీరు ఇచ్చే స్మాల్ మెసేజ్ ఏమిటి? మాస్టర్స్ అందరికీ నమస్కారము. మరి పిఎంసి అనేది పత్తిసారి యొక్క కళ. మరి ఎందుకు తీసుకురాబడింది అంటే డిజిటల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సత్యాన్ని చెప్పాలని. అందుకే శాటిలైట్ ఛానల్ కూడా సార్ ఎంకరేజ్ చేశారు. మరి చివరి క్షణాల్లో చాలా అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు కూడా. మన కోవిడ్ టైంలో ఎంతో అద్భుతంగా మనం డిజిటల్గానే జ్ఞానాన్ని పొందాము. మరి సార్తో కూడా మనం కనెక్ట్ అవ్వడానికి కారణం పిఎంసి అయింది. మరి ఇంత అద్భుతమైన సత్య జ్ఞానాన్ని డిజిటల్ ద్వారా అందరికీ అందిస్తున్నారు. మరి దీన్ని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. పిరమిడ్ మాస్టర్స్ అంటే చేయి కలుసుకొని వసుదైక కుటుంబంలా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ పిఎంసికి మనవంతు సహకారం అందిస్తూ మనం పొందుతున్న జ్ఞానానికి చిన్న వంతు సమిధల్లాగా మన సహకారం అందించాలని కోరుతూ ధన్యవాదాలు.